నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కృష్ణా కరెన్సీ పేరుతో ప్రజల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు డోన్ పట్టణంలో 2021 నుండి దేవా ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో రామాంజనేయులు ప్రజలకు చేరువయ్యారు. ఈయన గత కొన్ని రోజులుగా లక్షకు 10,000 రూపాయలు చెల్లిస్తానని కరెన్సీ పేరుతో 315 మంది నుండి 23 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిని అరెస్టు చేసి అతని అకౌంట్లో ఉన్న 2,45,00,000ను ఫ్రీజ్ చేయడంతో పాటు డాక్యుమెంట్స్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదిస్తే విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు ఈజీ మనీ కోసం మోసపోవద్దని సూచించారు. పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేదేమంటే ఎవరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, తక్కువ రేటుకి బంగారం వస్తుందన్నా, ఎక్కువ రేటుకి వడ్డీ వస్తుందన్నా, ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకి దొరుకుతుందన్నా అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దవాడ విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా పాత తాలూకా సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబరు 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది అంటే 1,00,000 ఇస్తే నెలకు